మారుమూల పల్లెటూరు. కరెంటు లేని రోజులు. చీకటి పడింది. బయట భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. రామయ్య ఇంటి అరుగు మీద ఆముదం దీపం గాలికి రెపరెపలాడుతోంది. ఇంట్లోకొస్తే రామయ్య, అతని భార్య సీత రోజంతా పొలం పనులు చేసి అలసిపోయున్నారు. వంటగదిలో నుండి వస్తున్న నెయ్యి వాసన ఇల్లంతా వస్తుంది. ఇద్దరూ భోజనానికి ముందు మాట్లాడుకుంటూ ఉన్నారు. రామయ్య ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ, ఏవే సీత, ఆ తలుపు గడియ గట్టిగా వేసావా లేదా? ఇంకోసారి వెళ్ళి చూడు. ఈ మధ్య ఊర్లో దొంగల భయం మరీ ఎక్కువైపోయింది. నిన్నగాక మొన్న ఆ వీధి చివరున్న సుబ్బయ్య గారి ఇంట్లో కోడిని ఎత్తుకెళ్లిపోయారట. మన జాగ్రత్తలో మనం ఉండాలి మరి. అబ్బో, ఆ కోడి గురించి మీరు మళ్ళీ మొదలెట్టకండి. తలుపు గడియ గట్టిగానే వేశాను. దానికి తోడు అడ్డుగా ఒక పెద్ద రోకల బండ కూడా పెట్టాను. అయినా మన ఇంట్లో ఎత్తుకెళ్లడానికి ఏముంది మహారాజా? ఆ మూలున్న 2 పాత ఇత్తడి బిందెలు, నా మెడలో ఉన్న ఈ నల్లపూస తాడు తప్ప దొంగలొచ్చి వెతుక్కున్నా వాళ్ళకి ఆయాసమే మిగులుతుంది. ఏవే అలా తీసి పారేసావేంటే? నా కచ్చడం జోబులో 50 రూపాయలున్నాయి తెలుసా? నిన్నే సంతలో మిరపకాయల బస్తాలు అమ్మిన డబ్బులవి. 50 రూపాయలంటే మాటలా? ఆ డబ్బులు రావడం కోసం నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. అవి ప్రాణంగా దాచుకోవాలి. సరే కాని ఇవన్నీ కాదు. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. వంటగదిలో ఇంకా ఏమైనా మిగిలిందా? లేక మధ్యాహ్నం వండిన రాగి సంకటే పెడతావా? సీత నవ్వుతూ, రోజు తినిపించే రాగి సంగటి పచ్చడి అయిపోయిందండి. కానీ మీరు ఈ రోజు పొలంలో బాగా కష్టపడ్డారని రేపటి కోసం దాచిన కొంచెం పెసరపప్పు, వేడి వేడి అన్నం, నెయ్యి వేశాను. ఊరగాయ సీసాలు ఒక 3 ఆవకాయ బొక్కలు కూడా ఉన్నాయి. తెస్తానుండండి, కడుపు నిండా తిందురు గాని. రామయ్య ఎంతో సంతోషంగా, ఆహా, పెసరపప్పు, నెయ్యి, ఆవకాయ, ఇది కదా అసలైన భోజనం అంటే. తొందరగా ఆ విస్తరాకు వేసి తీసుకురా. కడుపు నిండా తినేసి గట్టిగా నిద్ర తీయాలి. వర్షం చూస్తుంటే తెల్లవారేదాకా తగ్గేలా లేదు. మన పూరి గుడిసై ఎక్కడ కురుస్తుందోనని నా భయం అంతా. సీత నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. రామయ్య చేతులు కడుక్కొని పీట మీద కూర్చుంటాడు. అప్పుడే బయట తలుపు మీద గట్టిగా చప్పుడవుతుంది. టక్ 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 అంటూ. రామయ్య ఉలిక్కిపడి భయంతో, ఎవరక్కడా? ఏయ్, ఎవరది? ఈ అర్ధరాత్రి పూట ఈ హోరువానలో మన ఇంటికి ఎవరొచ్చారు? ఏమోనండి, ఎవరో గట్టిగా తలుపు కొడుతున్నారు. ఆ చప్పుడు చూస్తుంటే ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు. ఒకసారి వెళ్లి తలుపు తీసి చూడండి. ఈ అర్ధరాత్రి నేనా? నేను తీను. వాన దంచి కొడుతుంది బయట. ఎవరో దారి తప్పొచ్చి ఉంటారు. లేదా పగలు మన ఇల్లు రెక్కి చేసి ఇప్పుడు దోచుకోవడానికి ఆ దొంగలే వచ్చుంటారు. నా జోబులో 50 రూపాయలున్నాయని వాళ్ళకి వాసన తెలిసిపోయి ఉంటుంది. తలుపు తీసే ప్రసక్తే లేదు. మీరు మరీ భయస్తులు. 50 రూపాయలకి దొంగలు ఎందుకు వస్తారండి? వీధిలో ఎవరైనా వానలో తడిస్తూ చలికి తట్టుకోలేక తల దాచుకోవడానికి సహాయం కోసం వచ్చారేమో. పాపం, మనుషులకి మనుషులే కదా, సహాయం చేసుకోవాలి. నేను వెళ్ళి తీస్తానుండు. వద్దే, వద్దు, తీయొద్దే. ఎంతసేపు కొడతారో కొట్టని. వాళ్ళే విసిగిపోయి పక్క వీధిలోకి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళకు. తలుపు ఇంకా గట్టిగా కొడుతున్నారు. బయట నుండి ఒక ముసలి గొంతు వణుకుతూ దీనంగా వినబడుతోంది. అయ్యా, తలుపు తీయండి నాయనా, చలికి ప్రాణాలు పోతున్నాయి రామయ్య. చూసారా, ఎవరో వృద్ధురాలు ఏడుస్తూ మీ పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు. దొంగలైతే అలా బుసలావిడితో వస్తారా? నేనింక ఆగలేను, వెళ్ళి తీస్తాను, మీరుండండి. సీత గబగబా వెళ్ళి రోకలి బండ తీసి గడియ తీసి తలుపు తీసింది. తలుపు తీయగానే బయట 3 వ్యక్తులు వానలో పూర్తిగా తడిసిపోయి చలితో తీవ్రంగా వణుకుతూ నిలబడున్నారు. వారిలో వెంకట్రావు, అతని భార్య లక్ష్మి మరియు చలికి తట్టుకోలేక వంగిపోయి దగ్గుతున్న 75 ఏళ్ల ముసలావిడ మంగతాయారు ఉన్నారు. వెంకట్రావు వణుకుతూ చేతులు కట్టుకుని, అమ్మా సీతమ్మ గారు, మేమంటే. మంగతాయారు దగ్గుతూ, తల్లి పుణ్యం ఉంటుంది, కాస్త లోపలికి రానివ్వ తల్లి, నా ముసలి ప్రాణం కాల్లో కలిసిపోయేలా ఉంది ఈ చలికి. సీత దీపం పైకెత్తి వాళ్ళ ముఖాలను చూస్తూ, అయ్యో భగవంతుడా, ఎవరండి మీరు? అలా ముసలావిడ్ని పట్టుకుని ఈ వానలో ఎక్కడికి వెళ్తున్నారు? ముందు లోపలికి రండి. అమ్మా, మీరు మెల్లగా రండి. రామయ్య కోపంగా ముందుకొచ్చి, ఏవే లోపలికి రమ్మంటున్నావు? అసలు ఎవరో తెలుసుకోకుండానే ఇంట్లోకి పిలిచేస్తావా? ఎవయ్యా, అసలు ఎవరు మీరు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముసలావాడిని కూడా వేసుకుని ఏకంగా 3 వచ్చేసారు ఈ అర్ధరాత్రి పూట. రామయ్య గారు, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను వెంకట్రావుని. గోదావరి అవతల గట్టునున్న సీతానగరం మా ఊరు. మీ మేనమావ గారి చుట్టాల్ని నేను. ఆయనకి నేను వరుసకు బావమరిదినవుతాను. ఇది నా భార్య లక్ష్మి. ఈవిడ నా తల్లి మంగతాయారు. రామయ్య కళ్ళు చిన్నవి చేసి తీక్షణంగా చూస్తూ, మా మేనమామ గారి చుట్టమా? అంటే ఆ సుబ్బమ్మ గారి తమ్ముడి కొడుకు వరసవుతావా? అవునవును, చిన్నప్పుడు ఎప్పుడో మా పెళ్లిలో చూసినట్టు గుర్తు.
అయినా ఆ గోదావరి అవతల ఎక్కడో ఉండేవాళ్ళు ఇక్కడికెందుకు వచ్చారు? లక్ష్మి ఏడుస్తూ, అవునండి, పెళ్లిలోనే కలిశాము చివరిసారి. దారిలో వాడకు చిక్కుకుపోయి ఎక్కడ తల దాచుకోవాలో తెలియక మా అత్తగారు చలికి కొంకర్లు పోతుంటే ఈ ఊర్లో మీరున్నారని గుర్తుకొచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరి ఇలా వచ్చాం రామయ్య గారు, క్షమించాలి. ఇక రామయ్య కొనుగుతూ సీత వైపు తిరిగి మెల్లగా, వచ్చేసరే, రాత్రి వచ్చిన చుట్టాలు ముగ్గురు కలిసి ఏకంగా దండయాత్రలో వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం పెట్టాలి? నా కోసం నువ్వు వండిన పెసరపప్పు, నెయ్యి, అన్నం అంతా వీళ్ళే ఆవగా తినేసేలా ఉన్నారు. తలుపెందుకు తీసావే దరిద్రపు కొట్టుదారా? సీత రామయ్యను కోపంగా చూస్తూ గుసగుసగా, చిచి, నోరు ముయ్యండి. పాడు బుద్ధి ఎప్పుడూ పోడించుకోరు. వాళ్ళు చలితో ఎలా వణుకుతున్నారో చూడండి. ఆ ముసలావిడ పరిస్థితి చూస్తుంటే మీ కన్న తల్లి గుర్తుకు రావడం లేదా? మనిషి అన్నాక కాస్తైనా జాలుండాలి. సీత గట్టిగా నవ్వుతూ, మీరు లోపలికి రండి బాబు. అమ్మా, నువ్వు ఇలా చాప మీద కూర్చో. మీరండి, అలా చూస్తారేంటండి? వెళ్ళి మీ పాత పంచొకటి, నా పాత చీర ఒకటి ఇవ్వండి, వాళ్ళకి తుడుచుకొని కట్టుకోవడానికి. ఆ అవ్వకు నా ఉన్ని దుప్పటి కప్పండి. రామయ్య ఏడుస్తున్న ముఖం పెట్టుకొని, నా పంచె, నీ చీర, మళ్ళీ ఆ దుప్పటి కూడానా? నా ఇంట్లో ఉన్న బట్టలన్నీ వీళ్ళకే ఇస్తే నేను గోచి పెట్టుకొని తిరగాల ఏమిటి? ఇప్పుడే వాళ్ళకి అవన్నీ ఇస్తే నా పైసలు వృధా. సరే సరే, ఇస్తాను, ఏడవకు. వాళ్ళకి జలుబు చేసి నా ఇంట్లో పడితే వైద్యుడికి నేనే డబ్బులు కట్టాలి మళ్ళీ. రామయ్య లోపలికెళ్ళి పాత బట్టలు, దుప్పటి తెచ్చి అయిష్టంగా ఇస్తాడు. వాళ్ళు మూలలోకి వెళ్లి బట్టలు మార్చుకుని వస్తారు. సీత వేసిన చాప మీద కూర్చుంటారు. మంగతాయారు దుప్పటి కప్పుకొని వణుకుతూ, నీ కడుపు చల్లగా ఉండాలే సీతమ్మ, ఈ చలికి నా గుండె ఆగిపోతుందనుకున్నాను. లక్ష్మి కడుపు పట్టుకొని, అక్క, పొద్దుటి నుండి ఒక్క మెతుకు కూడా పడలేదక్క. అత్తగారికి ఆకలి దహించుకుపోతుంది, ప్రాణం పోయేలా ఉందక్క. రామయ్య ఉలిక్కిపడి మళ్ళీ సీతతో మెల్లగా, విన్నావా? అసలే వీళ్ళ కడుపులు గోదావరి నదంతా ఉండుంటాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న గిన్నెలు, మూకుడు అన్ని మింగేసేలా ఉన్నారు. వెళ్ళి ఆ పెసరపప్పు గిన్నె ఎక్కడైనా దాచేయి. నిన్నటి రాగి సంగటి ముద్దుంటే అది పెట్టు వాళ్ళకి. సీత కోపంతో పళ్ళు నూరుతూ, మీ పిసినారితనం తగలయ్యా. ఇంటికొచ్చిన ఆడపడుచులకి, అందులోనూ వయసు మళ్ళిన అవ్వకి రాగి సంగటి పెడతారంటారేంటండి? మీ కడుపుకేమైనా రోగమా ఏమిటి? సీత గట్టిగా, లక్ష్మి, వెంకట్రావు గారు, అవ్వా, మీరలా కూర్చోండి. నేనిప్పుడే వేడివేడిగా అన్నం, పెసరపప్పు, నెయ్యి, ఆవకాయ తెస్తాను. బాగా ఆకలిగా ఉన్నట్టున్నారు. మంగతాయారు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉండగా, పెసరపప్పు, నెయ్యా? అమ్మ, ముక్కోటి దేవతలు నీకు చల్లని చూపు చూడాలి తల్లి. నెయ్యి వాసనకే నా ప్రాణాలు లేచొచ్చాయి. తీర్థంలా తాగేస్తాను, తీసుకురా తల్లి. రామయ్య గుండె పట్టుకుని, తీర్థంలో తాగేస్తావా? నా ప్రాణం పోతోంది సీత. ఆ ముసలావిడికి పళ్ళు లేవు గాని పప్పులు మాత్రం కావాలట. నా ఆవకాయ ముక్కలన్నీ కూడా వీళ్ళకే వెళ్ళిపోతున్నాయి. సీత 3 పెద్ద విస్తరాకులు వేసి అందులో వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి కొండలా వడ్డిస్తుంది. అయ్యో రామయ్య గారు, మేం మాత్రమే తింటున్నాం, మరి మీరు తినరా? రామయ్య నొసలు చిట్లించి, లేదు లేదు, నేను తినేశాను, నాకేం ఆకలి లేదు. అప్పుడే రామయ్య కడుపులో నుండి పెద్దగా ఆకలి శబ్దాలొస్తాయి, గుడుగుడా అంటూ. మీరు కానివ్వండి, నా కడుపులో వారికి ఉరుములు ఉరుముతున్నాయిలే. మంగతాయారు గబగబా చేతిలో అన్నం కలుపుకొని తింటూ, ఆహా, ఏం రుచి రామయ్య నాయన, ఈ నెయ్యి అసలు దేవతామృతంలా ఉంది. మా ఊళ్ళో జమీందారు ఇంట్లో కూడా ఇంత కమ్మటి నెయ్యి ఉండదు. ఇంకో 2 గెరిటెలు వెయ్యమ్మ సీతమ్మ తల్లి. తినవ్వా, తిను, నీ ఆకలి తీరేదాకా తిను అంటూ ఇంకా పెద్ద గెరటితో నెయ్యి వేస్తుంది. రామయ్య కళ్ళు పెద్దవి చేసి గుడ్డు తేలేస్తూ, ఏవే ఏవే, ఆ నెయ్యి పోయిన నెలంతా చల్ల చలికి వెన్న తీసి కష్టపడి కాచింది. ఆ ముసలావిడికి ఇప్పుడే కిలోల కొద్ది పోసేస్తే రేపటికి ఏముంటుందే? అదంతా వీళ్ళ కోసమే చేసావా ఏమిటి? మంగతాయారు నవ్వుతూ, సీతమ్మ, ఇంకొక ఆవకాయ ముక్కుంటే వెయ్యి తల్లి. పుల్ల పుల్లగా కమ్మగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఇంత మంచి భోజనం చేస్తున్నాను. రామయ్య గట్టిగా గుటక మింగి గుసగుసగా, ఆవకాయ ఇంకొక మొక్క వేస్తే ఆ జాడి ఖాళీ అయిపోతుంది. నిన్ననేక మామిడికాయలు కోసుకొచ్చి కొత్తగా ఆవకాయ పెట్టాం. సీత రామయ్య మాటలు అస్సలు పట్టించుకోకుండా, అలాగేనవ్వా, మీరలా ఏడుపు మొహం పెట్టకండి. వాళ్ళు పాపం 2 రోజుల నుండి పస్తులున్నారు కదా, కడుపు నిండా తిననివ్వండి. ఇంకాస్త అన్నం పెట్టనా లక్ష్మి? పప్పు వేయనా? లక్ష్మి చేతులు కడుక్కుంటూ, చాలక్క, మా కడుపు మనసు 2 నిండిపోయాయి. ఈ అర్ధరాత్రి పూట ఈ వానలో మమ్మల్ని చూసి
ఎవరు తలుపు తీయనే తీయరని అనుకున్నాం. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అని అనుకున్నాం. మీ దయాగుణం మామూలుది కాదక్కా. అవును రామయ్య గారు, మీరు పగలు రాత్రి కష్టపడే రైతు. ఊర్లో వాళ్ళు మీ గురించి ఏమనుకున్నా మా పాలిటి మాత్రం మీరు అన్నదాతలు. రామయ్య నిట్టూరుస్తూ గొంతు మార్చి, ఏమోనయ్యా వెంకట్రావు, నా కష్టం ఎవరికి తెలీదు. ఊర్లో వాళ్ళంతా నన్ను పరమ పిసినారి అంటారు, లోబి అంటారు. ఆఖరికి దానకర్ణుడికి పూర్తి వ్యతిరేకం రామయ్య అని అంటారు. కానీ ఎందుకలా మారారో వాళ్ళకి తెలియదు. ఎందుకలా అంటారు రామయ్య గారు? మీరు సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకుంటే తప్పేముంది? రామయ్య ఆవేశంగా, 10 ఏళ్ల క్రితం వచ్చిన పెద్ద కరువు ఈ రామయ్యకి బుద్ధి నేర్పింది వెంకట్రావు. ఆ కరువులో చుక్క నీరు లేదు, పంటలన్నీ ఎండిపోయాయి, ఇంట్లో గింజ లేదు. అప్పుడు నేను నా భార్య రోజంతా కష్టపడినా గుప్పెడు గింజలు దొరకలేదు. పస్తులు పడుకున్న రోజులున్నాయి. ఆకలితో నా సీత కళ్ళు తిరిగి పడిపోతుంటే నా ప్రాణం పోయినంత పనైంది. నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఎవరి దగ్గరికి వెళ్లి చేయి చాచినా బ్రతిమిలాడినా ఒక్క పైసా సాయం చేయలేదు. అందరూ తలుపులేసుకున్నారు. అప్పుడే నాకు అర్థమైంది, ఈ లోకంలో మనకి కష్టం వస్తే ఎవరూ ఆదుకోరు, డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదని. అందుకే ఆ రోజు నుండి నేను సంపాదించిన ప్రతి పైసా దేవుడిలో దాచుకుంటున్నాను. నాకు పిసినారి అని పేరొచ్చినా పర్వాలేదు, నా సీత మళ్ళీ ఆకలితో అలమటించడం నేను చూడలేను. సీత కళ్ళు తుడుచుకుని, ఏమండి, మీరెందుకు అలా పాత రోజులు గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు? నాకేం కాలేదుగా. దేవుడి దయ వల్ల ఇప్పుడు మనకి గంజి లోటు లేదు. అయినా మీ మనసు వెన్నా అని నాకు తెలుసు కదా. ఊరి వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? లక్ష్మి కన్నీళ్లతో, ఎంత మంచి మనసక్క మీ ఆయనది. మీకోసం, మీ ఆకలి తీర్చడం కోసం అంతలా తప్పించిపోయారు. కరువు వస్తే మీరు పస్తులున్నారు. కాని మాకు కరువు రాకపోయినా పచ్చగా ఉన్న మా సంసారాన్ని ఒక రాక్షసుడు తన చేతులతో నాశనం చేసి మమ్మల్ని పస్తులుంచాడక్క. రామయ్య ఆశ్చర్యంగా, ఏంటి, కరువు రాకుండా పస్తులు ఎందుకున్నారమ్మా? పచ్చగా ఉంటే మీ సంసారాన్ని నాశనం చేసిన రాక్షసుడు ఎవరు? ఈ అర్ధరాత్రి ఇల్లు వదిలి ఈ యవ్వని ఈదుకుంటూ ఎందుకు బయలుదేరారు? ఆ గోదావరి దాటి సీతానగరం నుంచి ఇక్కడికి నడిచి రావాలంటే కనీసం 2 రోజులు పడుతుంది. అసలు మీ ఊళ్ళో ఏమైంది? ఈ మాట వినగానే వెంకట్రావు ముఖం కళావిహీనంగా మారుతుంది. తలదించుకొని బాధగా కూర్చుంటాడు. లక్ష్మి కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంది. మంగతాయారు తినడం ఆపేసి పోరున ఏడుస్తుంది. వాతావరణమంతా నిశ్శబ్దంగా గంభీరంగా మారిపోతుంది. మంగతాయారు ఏడుస్తూ, ఏం చెప్పమంటావు రామయ్య రాయనా? నా కొడుకు ఇల్లొదిలి ఎందుకొచ్చాడో నేను చెబుతానుండు. మా బతుకులు చితికిపోయాయి. ఆ పాడు జమీందారు రామదాసు మా ఊసురు పోసుకున్నాడు నాయనా. అవునండి, ఆ రామదాసు జమీందారు అసలు మనిషే కాదు, ఒక రాక్షసుడు. మా మామగారు రక్తం చిందించి సంపాదించిన 6 ఎకరాల మాగాని పొలం ఉండేది. దాన్ని నమ్ముకునే మేం బ్రతుకుతున్నాం. మా మామగారు చనిపోయే ముందు నా ఆడపడుచు పెళ్లి కోసం ఆ రామదాసు దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నారు. వెంకట్రావు బరువెక్కిన గొంతుతో, 100 రూపాయలకి వడ్డీ, దాని మీద చక్రవడ్డీ, దాని మీద 10 భారీ వడ్డీ వేసి ఇప్పుడు ఆ అప్పు ఏకంగా 2000 రూపాయలు అయిందని దొంగ లెక్కలు రాశాడు రామయ్య గారు. మేము కట్టలేకపోయాం. దానికి వాడు నిన్న ఉదయం మా 6 ఎకరాల పొలం బలవంతంగా లాక్కున్నాడు. ఈ వయసులో నా తల్లిని మేడపట్టి ఇంట్లో నుండి గెంటేశాడు. రామయ్య ఆశ్చర్యంగా, కాస్త బాధగా, గెంటేశాడా? అంటే మీ దగ్గర నుండి మీ ఇష్టం లేకుండానే బలవంతంగా కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడా? ఎలా సాధ్యం అది? అవును రామయ్య గారు, వాడి దగ్గర అడిగేవాడే లేడు. అదే కదా నేను అడిగేది. ఊర్లో పెద్దలు ఏమనలేదా? అంత అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని కూర్చున్నారా? మీరు పంచాయతీలో అడగలేదా? అడిగాను రామయ్య గారు, కానీ ఊరి పెద్దలు కూడా వాడి చేతిలో కీలు బొమ్మలే. వాడు పంచాయతీకి ముందే వాళ్ళందరికీ తలా 100 రూపాయలు లంచం ఇచ్చి కొనేశాడు. న్యాయం చెప్పాల్సిన వాళ్ళే, నువ్వు అప్పు తీసుకున్న మాట వాస్తవం కాబట్టి వేలిముద్రలు నీవే అని ఒప్పుకో, ఆ పొలం జమీందారుకే చెందుతుంది అని తీర్పు చెప్పేశారు. వాడి అబద్ధపు ఫోర్జరీని వాళ్ళు నిజం చేసేశారు. నా గుండె పగిలిపోయింది. మమ్మల్ని దారుణంగా కొట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేశాడు. కనీసం కట్టుకునే బట్టలు కూడా తెచ్చుకోనివ్వలేదు. మాకు ప్రపంచంలో ఆ పొలం తప్ప ఇంకేమీ లేదు. నా భర్త ప్రాణంగా చూసుకున్న పొలం అది నాయనా. అది పోయాక నేను బ్రతికుండి కూడా చచ్చినట్టే. అందుకే మాకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి, న్యాయం కోసం జిల్లా కలెక్టర్ గారి దగ్గర అర్జీ పెట్టుకోవడానికని పట్నం బయలుదేరాం బాబు. సీత జాలిగా కళ్ళు తుడుచుకుంటూ, అయ్యో, ఎంత ఘోరం జరిగింది బాబుగారు మీకు. మరి పట్నం వెళ్లారు కదా, కలెక్టర్ గారు ఏమన్నారు? మీకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. కలెక్టర్లు, అధికారులు అందరూ మంచి వాళ్లే ఉంటారా అక్క? అక్కడి దాకా వెళ్ళాము, కానీ కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఆ జమీందారు రామదాసు మనుషులే కాపలా ఉన్నారు. వాళ్ళకు ముందే వాడు డబ్బులిచ్చి కొనేశాడు. మేం లోపలికి వెళ్ళబోతుంటే మా చేతిలో ఉన్న ఆర్జీ కాగితాన్ని చించి ముక్కలు చేసి
మమ్మల్ని అవమానించి గెంటేశారు. మాకెటు వెళ్లాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ రోజు రాత్రికి ఈ చలికి ఆకలికి రోడ్డు పక్కనే నా తల్లి ప్రాణం విడిచిపెడుతుంది అనుకున్నాను రామయ్య గారు. అప్పుడు మీ ఊరు మీ పేరు గుర్తుకొచ్చాయి. ఎవరైనా పెద్ద మనుషులుంటే ఒక్క రాత్రికి ఆశ్రమిస్తారేమోనని ఆశగా వచ్చాం. మీ దూరపు చుట్టాలం కదా, మొహం చూసైనా తలుపు తీస్తారని నమ్ముకుని వచ్చాం. కానీ మీరు మాత్రం సాక్షాత్తు దేవుళ్ళ మాకు కడుపు నిండా అన్నం పెట్టారు. ఈ మాటలు వింటున్న రామయ్య ముఖంలో హావభావాలు పూర్తిగా మారిపోతాయి. ముసలి తల్లి ఆక్రందన వింటుంటే అతనిలో ఉన్న పిసినరితనం మాయమైపోయి విపరీతమైన బాధ, పశ్చాత్తాపం కలుగుతాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రామయ్య మెల్లగా వణుకుతున్న గొంతుతో, అంటే మీ దగ్గర నిజంగా ₹1 కూడా లేదా? ఇప్పుడు మీరు పోవడానికి సొంత ఇల్లు కూడా లేదా అవ్వా? అంతా లాక్కున్నారా ఆ పాపాత్ములు? మంగతాయారు కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమీ లేదు నాయన, కట్టుబట్టలతో మిగిలాము. రేపొద్దున్నే లేచి ఇక్కడి నుండి వెళ్లిపోయి ఎక్కడైనా ఏ రైతన్న దగ్గరైనా కూలి పనులకు వెళ్ళాలి నా కొడుకు. లేకపోతే ఆకలితో చావాల్సిందే. ఈ రాత్రికి మా ప్రాణాలు నిలబెట్టావు నువ్వు. ఇది ఈ జన్మకి నేను మర్చిపోలేను రామయ్య నాయనా. సీత చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఎంత కష్టం వచ్చిందవ్వా నీకు? భూతలిని నమ్ముకుని బ్రతికే రైతుకి ఆ భూమి దూరం అయితే ప్రాణం పోయినట్టే. నా గుండె తరుక్కుపోతుంది. మీరు బాధపడకండి, పైన నా దేవుడున్నాడు. ఎప్పటికైనా అంతా మంచి జరుగుతుంది. వెంకట్రావు, అమ్మ మంగతాయారు, నన్ను క్షమించండి అయ్యా. నన్ను పెద్ద మనసుతో క్షమించండి. నేను మనిషిని కాదు, పరమ స్వార్థపరుణ్ణి. చాబు ఆశ్చర్యంగా కంగారు పడుతూ, అయ్యో రామయ్య గారు, దేవుళ్ళ అన్నం పెట్టిన మీరు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారేమిటి? ఆ మాట అనకండి, మాకు పాపం చుట్టుకుంటుంది. లేదు బాబు, నా మాట వినండి. మీరు బయట వారంలో నిలబడి తలుపు కొట్టినప్పుడు రాత్రి వచ్చిన చుట్టాలు వచ్చేశారు, నా అన్నం తినేస్తారు, నా ఇంట్లో వాటా అడుగుతారు అని లోపల చాలా స్వార్థంగా ఆలోచించారు. మీ అమ్మగారు చలికి వణుకుతున్నా నేను సంపాదించిన ₹50 ఎక్కడ అడుగుతారో నేనై భయపడ్డాను. మీరు బయట మీ ప్రపంచం అంతా కోల్పోయి కడుపు కాలిన ఆకలితో కన్నీరు పెడుతుంటే నేను మాత్రం నా 10 పైసల పెసరపప్పు గురించి, నా నెయ్యి గురించి ఆలోచించాను. నా బుద్ధి వంకరది, నాది బురద బుద్ధి అంటూ తన తలని తానే 2 చేతులతో గట్టిగా కొట్టుకుంటాడు. ఏమండి, మీరు అలా బాధపడకండి. మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి. మనుషులన్నాక చిన్న చిన్న స్వార్థాలు ఉండడం సహజం. మీరు పైకి గంభీరంగా పిసినారిలా కనిపించినా మీ లోపల మంచి మనసుంది కాబట్టే కదా ఇప్పుడు వాళ్ళ కష్టం విని మీరు గుండె కరిగి ఏడుస్తున్నారు. మీరు మారారు, అదే నాకు సంతోషం. రామయ్య గట్టిగా నిశ్చయించుకొని కళ్ళు తుడుచుకొని, వెంకట్రావు, నేను మీకు జమీందార్ దగ్గర నుండి మీ పొలం తిరిగి ఇప్పించలేను, అంత శక్తి నాకు లేదు. కానీ ఈ అవ్వని ఇలా ఖాళీ చేతులతో పంపలేను. ఇదిగో నా జేబులో ఉన్న ఈ ₹50 మీకు ఇస్తున్నాను అంటూ జేబులో నుండి తీసి ఇస్తాడు. ఆ డబ్బులతో మీరు ఎక్కడైనా ఒక చిన్న కిరాణా వ్యాపారం మొదలు పెట్టండి, లేదా మీ అమ్మగారికి ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించండి. వెంకట్రావు ఏడుస్తూ చేతులు జోడించి, వద్దు రామయ్య గారు, మీ డబ్బు మాకొద్దు. అది మీ కష్టం, మీ రక్తం చిందించి సంపాదించిన సొమ్ము. మీరు ఈ రాత్రి పెట్టిన అన్నం, మీ ఆప్యాయత, అదే మాకు ₹1,00,000తో సమానం. అవునండయ్యా, ఈ అన్నం రుచి మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోము. మేము రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం, కష్టపడి బ్రతుకుతాం. మీ డబ్బు మాత్రం వద్దు. రామయ్య పట్టుదలతో కోపంగా నటిస్తూ, లేదు వెంకట్రావు, ఇది నా ఆజ్ఞ అనుకో, లేదా మీ సొంత అన్నయ్యగా నేనిస్తున్న కానుకగా అనుకో. ఆ డబ్బు మీరు తీసుకుని తీరాలి, లేదంటే నాకు ప్రాణం పైన ప్రశాంతత ఉండదు. మంగతాయారు మెల్లగా లేచి రామయ్య దగ్గరకొస్తుంది. తాను వణుకుతున్న చేతులతో రామయ్య తల మీద చెయ్యి పెడుతుంది. నాయనా రామయ్య, నువ్వు పైకెంత గట్టివాడిలా కనిపించినా నీ మనసు వెన్న నాయనా. ఈ రోజు నువ్వు నా ప్రాణాలు నిలబెట్టావు. నేను నీకిచ్చేదేవీ లేదు నాయనా. ఈ చేతులు తీసుకుని వెళ్ళి బాగుపడండి అని దీవించడం తప్ప నీ కడుపు, నీ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలి నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ అవ్వ దీవెనకు రామయ్య కళ్ళల్లో నుండి ధారాపాతంగా నీళ్లొస్తాయి. అతను వెంటనే వంగి ఆ ముసలవ్వ పాదాలకు నమస్కరిస్తాడు. వెంకట్రావు, లక్ష్మి కన్నీళ్లతో 2 చేతుల ఆ డబ్బులు తీసుకుని నమస్కారం చేస్తారు. నా కళ్ళు తెరిపించిన దేవుళ్ళు మీరు. ఇక చలికి వణుకుతున్నారు, ప్రశాంతంగా నిద్రపోండి. చాలా అలసిపోయి ఉన్నారు, రేపు ఉదయం మాట్లాడుకుందాం. సీత వాళ్లకు పడుకోవడానికి తన దగ్గరున్న మంచి దుప్పట్లిస్తుంది. వాళ్ళు కృతజ్ఞతగా చాప మీద పడుకుంటారు. రామయ్య, సీత కూడా తలుపులు మూసుకొని పడుకోవడానికని గదిలోకి వెళ్లారు. సీత మెల్లగా ఆనందంగా, ఏవండి, ఇప్పుడు మనసుకి కొంచెం ప్రశాంతంగా సంతోషంగా ఉందా? రామయ్య చిరునవ్వుతో నిట్టూరుస్తూ, చాలా సంతోషంగా ఉందే సీత. ఈ రోజు నాకు ఒక పెద్ద పాఠం అర్థమైంది. జీవితంలో మనం ఎంత దాచిపెట్టుకున్నాం, ఎంత కూడబెట్టుకున్నాం అనేది కాదు ముఖ్యం,
ఆ ముసలవ్వ లాంటి అవసరంలో ఉన్న మనిషికి మనం ఎంత సహాయం చేశామన్నదే మన నిజమైన ఆస్తి. రాత్రి వచ్చిన చుట్టాలైనా వాళ్ళు వట్టి చుట్టాలు కాదు సీత, నాలోని మనిషిని నిద్రలేపడానికి వచ్చిన ఆ దేవుడి దూతలు. సీత నవ్వుతూ, అవునండి, మరి రేపటి నుండి ఆ కోడి గురించి, నేను వాడే నెయ్యి గురించి, నా నల్లపూసల తాడు గురించి నాతో గొడవ పడరుగా? రామయ్య నవ్వుతూ, అబ్బో, మరీ అంత ఆశపడకు, అది నా నిజ స్వభావం. ఒక్క రోజులో పూర్తిగా మారిపోతాను అనుకోకు, కొంచెం కొంచెం మారుతానులే. ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో. ఉదయం అవుతుంది. వర్షం పూర్తిగా ఆగిపోయింది. పక్షుల కిలకిల రావాలు వినబడుతున్నాయి. సూర్యకిరణాల వెలుగు రామయ్య ఇంటి అరుగు మీద పడుతుంది. రామయ్య, సీత కలిసి వెంకట్రావు కుటుంబానికి పాతవైన మంచి బట్టలిస్తారు. దోవ కోసం సీత ఒక పెద్ద ఆకులో రాత్రి వండిన అన్నం, ఆవకాయ, కొంచెం పచ్చడి మూట కట్టిస్తుంది. మంగతాయారు మళ్లీ సీత రామయ్యలను దీవిస్తుంది. వాళ్ళందరూ ఆనందంగా వీడ్కోలు చెబుతారు. రామయ్య వారిని రోడ్డు దాకా సాగనంపుతాడు. ఒక మనిషి నిజమైన విలువ అతను కూడబెట్టిన ఆస్తిలో కాకుండా ఆపదలో ఉన్న వారికి చేసే ఆతిథ్యంలో మరియు తోటి వారికి చేసే సహాయంలో మాత్రమే ఉంటుంది. ఇదే ఈ కథలోని అసలు నీతి. గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. తెల్లవారుజామునే పక్షుల కిలకిల రావాలు, దూడల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ ఊరిలో రంగయ్య అనే కష్టజీవి ఉన్నాడు. ఆయన భార్య లక్ష్మి. రంగయ్య పొలం పనులతో రోజంతా శ్రమిస్తుంటే లక్ష్మి మాత్రం ఇంటి పనులు చేయకుండా చాలా బద్ధకంగా కాలం గడిపేది. తెల్లవారుజామున రంగయ్య నిద్రలేచి వాకిలి ఊడ్చి నీళ్లు చల్లుతున్నాడు. లక్ష్మి ఇంకా నిద్రపోతూనే ఉంది. రంగయ్య తనలో తాను, తెల్లవారు గంట దాటింది, కోడి కూసి ఎంతో సేపయింది, ఇంకా ఈ ఇంటి మహాలక్ష్మి నిద్ర లేవనే లేదు. రోజు ఇదే వరస, నేనే నీళ్లు తెచ్చుకోవాలి, నేనే వాకిలి ముస్తాబు చేసుకోవాలి. రామారావు పక్కనే ఉన్న పొరుగువాడు, ఎవండాయి రంగయ్య గారు, అప్పుడే పనులు మొదలు పెట్టేశారా? ఏంటి ఈ రోజు మీరే వాకిలి ఊడుస్తున్నారు? లక్ష్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదా ఏంటి? అది కాదండి రామారావు గారు, ఒంట్లో బాగున్నా మనసులో మాత్రం ఆ సోమర దయ్యం వదిలితే కదా. అంత చెప్పినా వినదు. పొద్దున్నే లేచి పనులు చేసుకుంటే ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది అంటే కాసేపు నిద్రపోనివ్వండి, రాత్రంతా ఏదో కలలు వచ్చాయి అంటుంది. ఆడది కష్టపడితేనే ఇల్లు చక్కగా ఉంటుంది. మీరిలా అన్ని పనులు చేస్తుంటే ఆవిడికి ఇంకా బద్ధకం పెరుగుతుంది సుమండి. ఏం చేయమంటారు, నేను ఊరుకుంటే ఇల్లంతా చెత్త చెదారంతో నిండిపోతుందే. పొలానికి వెళ్లేలోపు ఏదో ఒకటి తిని వెళ్ళాలి కదా. సరే, లోపలికెళ్ళి చూస్తాను. రంగయ్య లోపలికెళ్లి లక్ష్మిని నిద్ర లేపుతున్నాడు. లక్ష్మి, లే లక్ష్మి, సూర్యుడు నెత్తి మీదకి వచ్చేసాడు. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? చుట్టుపక్కల వాళ్ళంతా పనులు పూర్తి చేసుకుని పొలాలకు వెళ్తున్నారు. లక్ష్మి ఆవులిస్తూ, అప్పుడే లేపాలా అండి? నాకు ఇంకా కాసేపు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? రాత్రి అరుగు మీద గాలికి బల నిద్ర పట్టేసిందిలే. ఆ కప్పుకున్న దుప్పటి కూడా తీయాలనిపించడం లేదు. అదేంటే లక్ష్మి, గిన్నెలన్నీ అటు ఇటు పడున్నాయి. నిన్న వంట పాత్రలు కూడా తామనే లేదు, పొయ్యిలో బూడిది కూడా తీయలేదు. మరి నా పొలం సంగతి ఏంటే? నాకు గంజి కాసేవా? మీరేం చేస్తారంటే ఆ చింత చెట్టున్న పొయ్యి మీద కాస్త నీళ్లు పెట్టండి, నేను ఇప్పుడే లేచి వచ్చేస్తాను. ఈలోపు మీరు పాత్రలు కడిగేస్తే నాకు వంట చేయడం సులభం అవుతుంది కదా. రంగయ్య నిట్టూరుస్తూ, సొరసొరలేవే, అలాగే చేస్తాను, నువ్వు త్వరగా లేచురా. గంట తర్వాత రంగయ్య పనులు చేస్తున్నాడు. లక్ష్మి మెల్లగా బయటకొచ్చింది. బాబోయ్, ఈ గిన్నెలు తోమడం అంటే ఎంత కష్టమో, వేలు నొప్పులు పుడుతున్నాయి. అసలు ఇల్లు ఇంత పెద్దగా ఉండడం వల్లే ఇన్ని పనులుంటున్నాయి. మనకు ఒక చిన్న గుడిసుంటే హాయిగా ఉండేది. పెద్దిల్లుంటే గొప్పతనం కాదే లక్ష్మి, ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో చూడాలి. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. ఆ మూలను చూడు, సాలిగుళ్ళు ఎలా ఉన్నాయో. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి, నా ప్రాణం నేను చూసుకోవాలి కదా. పని చేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఈ రోజుకు మీరు పచ్చడి చెయ్యండి, నేను అన్నం వండుతాను. రంగయ్య బాధగా, సొరసొరలే, నువ్వు చెప్పిందే వేదం, నేను పచ్చడి నూరుతాను. మధ్యాహ్నం సమయం. రంగయ్య పొలంలో ఎండలో కష్టపడి చెమటలు కక్కుకుంటూ ఇంటికొచ్చాడు. ఇల్లు రసాబాసగా ఉంది. బట్టలు మంచం మీద పడున్నాయి. లక్ష్మి అడుగు మీద కూర్చుని పేరంటాలు వస్తున్న సత్యమ్మతో ముచ్చట్లు చెబుతోంది. అప్పుడే రంగయ్య తల్లి సీతమ్మ అరుగు మీదకొచ్చింది. ఏంటమ్మా లక్ష్మి, ఇంకా ముచ్చట్లయిపోలేదా? రంగయ్య పొలం నుండి వచ్చే సమయం అయ్యింది. కాస్త మంచినీళ్లు పట్టుకొచ్చి ఆ ముఖం కడుక్కోడానికి చెంబుతో నీళ్ళివ్వచ్చు కదా. అత్తయ్య గారు, మీ అబ్బాయి ఇప్పుడే కదా వచ్చారు, కాసేపు గాలి తగిలితే అలసట పోతుంది, అన్నీ అయిపోతాయిలేండి, ఎందుకు కంగారు పడతారు? రంగయ్య అలసటతో, లక్ష్మి, అబ్బాయి ఎండ దంచుతోంది, దాహం వేస్తోంది, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా?
లక్ష్మి ముచ్చట్లాపకుండా, అదిగోండండి, ఆ మూలన బిందులో నీళ్లున్నాయి, ముంచుకుని తాగండి. నేనిక్కడ సత్యమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. సీతమ్మ కోపంగా, చీచి, ఇదేం పద్ధతి? భర్త అలసిపోయొస్తే కనీసం నీళ్ళిచ్చే తీరిక లేదా? నువ్వు కూర్చొని కబుర్లు చెబుతుంటే ఈ ముసలి ప్రాణం నీళ్లు మొయ్యాలా? రంగయ్య నీళ్లు తాగి లోపలికెళ్లి చూసి నివ్వెరపోయి, లక్ష్మి, ఇదేంటే ఇల్లంతా ఇలా ఉంది? పడక గదిలో బట్టలన్నీ నేల మీద పడున్నాయి. కనీసం మడత పెట్టమని ఉదయం చెప్పాను కదా. నేలంతా ఇసుకతో ఉంది, నువ్వు అసలు తుడవనే లేదా? లక్ష్మి మెల్లగా లోపలికొస్తూ, అబ్బో రంగయ్య గారు, ఇప్పుడే ఆ సత్యం వచ్చింది. ఊరి విశేషాలు, ఆ రామలింగయ్య గారి కోడలు గొడవలు చెబుతుంటే వింటున్నాను. బట్టలు ఎక్కడికి పోతాయి చెప్పండి? అక్కడే ఉంటాయి కదా. గాలికి కాసేపు ఆరితే రేపొదయం తీరికగా మడత పెడతానులేండి. గోపాలం పొరుగువాడు అప్పుడే బయట నుండి పిలుస్తూ, ఏమంటాయి రంగయ్య గారు, ఇంట్లో ఉన్నారా? ఆ 2 ఎకరాల మడి దున్నడానికి రేపు ఎడ్లు కావాలన్నారు కదా, వస్తారా? రంగయ్య నిరాశగా, ఏవో గోపాలం, నా పరిస్థితి చూస్తుంటే రేపు పొలానికి వచ్చేలా లేను. ఈ ఇంట్లో పనులే పూర్తి కావట్లేదు, ఇక పొలం పనులు ఏం చేస్తాను? అదేంటి రంగయ్య గారు, లక్ష్మమ్మ గారు ఉండగా మీకెందుకు అదిగులు? ఇల్లంతా కలకల్లాడుతూ ఉండాలి కదా. ఆ కలకల్లాడుతోంది గోపాలం. చూడు, ఇల్లంతా చెత్త చెదారం. లక్ష్మికి కబుర్లు తప్ప పని మీద ధ్యాసే లేదు. మా రంగయ్యే వంటవాడు, వాడే నీళ్లు మోసేవాడైపోయాడు. రేపు రేపు అని నువ్వు పనులన్నీ పోగు చేసేస్తున్నావు లక్ష్మి. పొలంలో నేను 1 గంట పని ఆపితే పంట పాడవుతుంది. మళ్ళీ ఇల్లు మాత్రం పాడుపడ్డా పర్వాలేదు. చూడు, ఆ గూట్లో గిన్నెలు ఎలా ఉన్నాయో. మధ్యాహ్నం భోజనం ఏం చేశావు? వంటంటే ఏం చెయ్యాలో తోచలేదు. అందుకే పక్కన సుబ్బమ్మ గారు పెట్టిన కొద్దిగా చారుతో అన్నం వండేశాను. మీరు ఆ పచ్చడితో కలిపి తినేయండి. నాకు మాత్రం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు పడుకుంటాను. రంగయ్య ఆగ్రహంతో, సంపాదన ఉంటే సరిపోదే లక్ష్మి, సంతోషం ఉండాలి. సంతోషం అంటే ఇలా పనులన్నీ వదిలేసి కబుర్లు చెప్పుకోవడం కాదు. ఇల్లంటే గుడిలాగా ఉండాలి. నువ్వేమో దీనిని ఒక పాడుబడ్డ భవనంలో మారుస్తున్నావు. నేనెంత కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు కనీసం ఇల్లు చక్కబట్టలేవా? అబ్బా, పని పని అంటే ఎలా? కాసేపు కూర్చుని హాయిగా గాలి పీల్చుకోవాలిగా. మనిషికి విశ్రాంతి ముఖ్యం కదా. రంగయ్యకు ఒక ఉపాయం తట్టింది. మరుసటి రోజు ఆయన పనికి వెళ్లకుండా ఇంట్లోని ముసుగు తన్ని పడుకున్నాడు. లక్ష్మి ఆశ్చర్యంగా, ఏవండి, అప్పుడే 8 దాటింది, పొలానికి వెళ్ళరా? ఎడ్లు పాకలో ఆకలితో అరుస్తున్నాయి, వాటికి గడ్డి కూడా వేయలేదా? రంగయ్య బద్ధకంగా, లేదు లక్ష్మి, ఈ రోజు నాకు కూడా నీలాగే ఉండాలనిపించింది. నిద్ర చాలా బాగుంది. ఈ గాలి, ఈ దుప్పటి భలే ఉన్నాయి. పనులన్నీ రేపు చేసుకుందాంలే. ఈ అట్ల మేత కూడా రేపు వేద్దాం. అదేంటి అలా అంటారు? మీరు పనికి వెళ్ళకపోతే ఎలా? పంట చేతికి రాదు. ఆవులకు పాలు పితకాలి, తూడలకి కడ్డేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? అవి అరుస్తుంటే ఊరంతా వినబడుతోంది. ఎవరు చేస్తో ఏముందిలే, ఎడ్లు అక్కడే ఉంటాయి కదా. రేపు మేత వేద్దాం, పాలు కూడా రేపే పితుకుదాం. ఈ రోజు హాయిగా నిద్రపోదాం రా, నాకు విశ్రాంతి కావాలి కదా. బాబోయ్, మీరిలా అంటే ఎలా? ఆవుల ఆకలితో అరుస్తుంటే నాకు మనసు బాగుండదు, ఆకలేస్తుంది. నాకు కనీసం గంజైనా కావాలి. పొయ్యి వెలిగించరా? వంట కూడా రేపు చేసుకుందాంలే లక్ష్మి. ఈ రోజు ఇలాగే ఉందాం. ఏమంటావు? కబుర్లు చెప్పుకుందాం రా. లక్ష్మి చిరాగ్గా, ఏమైంది మీకు? ఇల్లు నడవాలంటే మనిషి పని చేయాలి కదా. మీరు లేవకపోతే అన్ని ఆగిపోతాయి. సంసారం. నువ్వు కూడా అదే చేస్తున్నావు కదే లక్ష్మి. నువ్వు పనులు చేయకపోతే ఇల్లు కూడా ఆగిపోతుంది, అశుభ్రంగా మారుతుంది. నీకు అలసట వస్తుందని నువ్వు పనులు మానేస్తే నాకు అలసట వస్తుందని నేను పనులు మానేస్తాను. మరి మన సంసారం ఏమవ్వాలి? ఈ చెత్తా చెదారం మధ్య మనం ఎలా ఉండాలి? లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. రంగయ్య పడే కష్టం, ఆయన లేకపోతే ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో తన కళ్ళ ముందు కదలాడింది. చూడు లక్ష్మి, నేను పొద్దున్నే లేచి అన్ని చేస్తానే నీకు నీళ్లు, వంట, కూర అన్ని దొరుకుతున్నాయి. నువ్వు ఒక్క పూట ఇల్లు చక్కదిద్దకపోతేనే ఎంత అసహ్యంగా ఉందే. ఇక నేను కూడా మానేస్తే ఈ ఇల్లు ఇల్లేనా? జంతువుల పాక కన్నా హీనమవుతుందే. ఇల్లు లక్ష్మీప్రదంగా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉందే. లక్ష్మి కళ్ళల్లో నీళ్లతో, మీరు చెప్పింది అక్షర సత్యం అండి. నేను నా సుఖం చూసుకున్నానే కాని ఈ ఇల్లు నిలబడాలంటే మనమిద్దరం శ్రమించాలని మర్చిపోయాను. మీరు పొలం నుండి వచ్చేసరికి ఇల్లు ఆహ్లాదంగా ఉంచడం నా ధర్మం. మీరు పడే కష్టంలో సగం కూడా నేను పంచుకోలేదు. ఇల్లు అంటే కేవలం గోడలు కాదే లక్ష్మి, మనం పెట్టుకునే క్రమశిక్షణ, మనం ఉంచుకునే పరిశుభ్రత. ఇల్లు చక్కగా ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నీ బద్ధకాన్ని వదిలిపెట్టు, అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇప్పటి నుండి చూడండి, నేను కూడా మీకంటే ముందే లేస్తాను. వాకిలి ముస్తాబు చేస్తాను. ఇంటిని అద్దంలా తలతలా మెరిసేలా చేస్తాను.
మీరు పొలం పని ముగించుకొని వచ్చేసరికి వేడి అన్నం సిద్ధం చేస్తాను. ఈ బట్టలు ఇప్పుడే మడత పెడతాను. రంగయ్య నవ్వుతూ, అదే కావాలి లక్ష్మి. పనిలో ఉండే తృప్తి సోమర్తనంలో ఉండదు. నువ్వు ఇల్లు చక్కదిద్దితే మన జీవితమే ఒక పండగలా మారుతుంది. ఆ మరుసటి రోజు నుండి లక్ష్మి పూర్తిగా మారిపోయింది. తెల్లవారుజామునే లేచి కళ్ళు తిరిగి ముగ్గులేసి ఇల్లంతా తుడిచి రంగయ్యకు ఎంతో సాయంగా ఉంటుంది. ఊరివారు కూడా లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయారు. రంగయ్య గారు, ఈ రోజు మీ ఇల్లు కొత్త పెళ్లి కూతురులా వెలిగిపోతుంది. మీ భార్య ఇంత గొప్పగా మారుతుందని అనుకోలేదు. శ్రమ విలువ తెలిస్తే ఎవరైనా మారుతారండి. ఇప్పుడు చూడండి, మా లక్ష్మి మొహంలో ఆ సోమర్తనం పోయి ఒక కొత్త కాంతి వచ్చింది. సీతమ్మ సంతోషంగా, అవునయ్యా, మా లక్ష్మి ఇప్పుడు నిజంగా ఇంటి మహాలక్ష్మిలా ఉంది. తెల్లవారుజామునే లేచి అన్ని తానే చేసుకుంటోంది. ఇంటి వాతావరణమే మారిపోయింది. భలే మార్పు రంగయ్య గారు. ఇల్లు బాగుంటేనే సంసారం బాగుంటుందని మీ భార్య గ్రహించినట్టుంది. అవునండి రామారావు గారు, ఇల్లు చక్కగా ఉంటేనే కదా గది చక్కగా ఉంటుంది. ఈ రోజు నుండి మా ఇంట్లో సోమర్తనానికి తావులేదులే. శ్రమయే సౌభాగ్యం. ఈ కథలోని నీతేంటంటే, ఇల్లు చక్కనిదైతే గది చక్కనిదవుతుంది. మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే అసలైన సంతోషం. శ్రమ నీడలో విశ్రాంతి తీసుకుంటేనే ఆ నిద్రకు విలువ ఉంటుంది.